హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ బొంబాయి రవ్వతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. జనరల్గా మనం పొటాటోతో ఆలుతో తయారు చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం హెల్దీగా బొంబాయి రవ్వతోటి క్రిస్పీగా చిన్న చిన్న టిప్స్ తోటి సూజీ ఫ్రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. లావుగా ఉన్న రవ్వని కొంచెం బరకగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్న తర్వాత సూజీ ఫ్రైస్ అనేవి పై భాగం కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు ప్లస్ 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, చల్లగా ఉన్నప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గరకు పడేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, బాండలి వదిలి అంతా ఒక చోటుకి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి పెట్టుకుందాము. ఈ రవ్వ మిశ్రమాన్ని ఫ్రైయింగ్ ప్యాన్ నుంచి వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇది చాలా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతికి అంటుకుంటుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసుకుందాము. మనం చపాతీలు ప్రెస్ చేసుకునే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద 2 డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. హాఫ్గా చేసుకున్న పిండిని దీని మీద పెట్టుకొని చేత్తో ముందుగా లైట్గా ప్రెస్ చేసి చపాతీ రోలర్తో మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా, అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో ఉన్నదాన్ని మనం స్క్వేర్ షేప్కి తెచ్చుకోవడానికి చాక్ తోటి ఎడ్జెస్ కట్ చేసేసి పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్కి తెచ్చుకుందాము. మీకు ఇలా కట్ చేసుకుంటున్నప్పుడు పిండి చాక్కి అంటుకుంటుంటే చాక్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్లో ఏ సైజులో ఉంటాయో పర్ఫెక్ట్గా నేను అదే సైజులో పెట్టుకున్నాను. షేప్ కూడా అలాగే కట్ చేసుకుందాము. చూసారు కదా, అన్నీ ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలి. చాక్కి పిండి అంటుకుంటుంటే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి, మీకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. మనం సర్కిల్ షేప్ నుంచి స్క్వేర్ షేప్కి తెచ్చుకోవడానికి ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా పిండిని కూడా మళ్ళీ పిండిలో కలుపుకొని ఇలా సాఫ్ట్గా చేసుకొని చేత్తో ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ రోలర్ తోటి కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ మందంలో ఉంటాయో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్ నుంచి స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకుంటే చూసేదానికి ఎగ్జాక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయి. ఇవి విరిగిపోకుండా స్టిఫ్గానే ఉంటాయి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కానీ 2-2గా కానీ యాడ్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకుంటే, అంటే 2-3 అలా కలిపి యాడ్ చేసుకుంటే కొంచెం అంటుకుంటాయి. మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఇవి విడిపోతాయి. అంటుకుపోయి మనకి విరిగిపోవడం అలా ఏమీ ఉండదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటికి అంతటా అవే ఓపెన్ అవుతాయి. ఒక సైడు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడి తగ్గినట్లు అనిపిస్తే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గర ఉండి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడి మీద తింటే మాత్రం చాలా బాగుంటాయి. చల్లగా అయితే కొంచెం మెత్తగా అవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిల్ని కూడా ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేయాలి. టేస్టీగా ఉండే సూజీ ఫ్రైస్ మీద మనం సీజనింగ్ కూడా చేసుకుందాము. ఆరిగానో మిక్స్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చాట్ మసాలా, కారం కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వని బాయిల్ చేసుకునేటప్పుడు ముందుగానే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సీజనింగ్ చేసుకున్న తర్వాత ఈ సూజీ ఫ్రైస్ని ఇలా టాస్ చేసుకుంటే మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ ఈక్వల్గా పడతాయి. జనరల్గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలూతో చేసుకుంటాం కదా, వాటి టేస్ట్కి సూజీ ఫ్రైస్ కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఈజీగా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఎంతో రుచికరమైన హెల్తీగా ఉండే ఈ స్నాక్స్ని తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం బొంబాయి రవ్వని
గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కొంచెం సాఫ్ట్గా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.